నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇది ప్రవీణ్ ప్రగడాల న్యూస్ అనేసి దాదాపు 1 వీక్ నుంచి నడుస్తూనే ఉంది. సో నిన్ననో ఈరోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అసలు ఏంటి అది? ఎందుకు అరెస్ట్ చేశారు? పాస్టర్ ప్రవీణ పగడాల గారు చనిపోయి ఈ రోజుకి ఆల్మోస్ట్ 8 రోజులు అవుతుంది. ఓకే, సో ఆయన 7 రోజులు, వారం రోజులు అవుతుంది. పోలీసులు చాలా దర్యాప్తులు చేస్తున్నారు. పోలీసులు ఆయన మద్యం సేవించి తాగిన మత్తులో ఆయనకి యాక్సిడెంట్ అయిందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు బేసికల్ గా. నేను అనేది ఏంటంటే, నేను ఇప్పుడు యాజ్ ఏ అనలిస్ట్ గా నాకు ఒక లాజిక్, హ్యూమన్ లాజిక్, నేను ఒక సిటిజన్ గా నాకు అనిపించేది ఏముంటది, అతను తాగి అంత పడిపోతే అంత కాన్షియస్ లో ఉండరా? మేబీ ఆయన ఒక బైక్ మీద వెళుతూ పోలీసులు అసలు ఎందుకు ఈ విషయాన్ని ఆ కోణంలో ఆలోచిస్తున్నారు, ఏమి చిత్రీకరించాలనుకుంటున్నారు, అండ్ ఆయన ఇంతవరకు హెల్మెట్ తీయలేదా, హెల్మెట్ తీయకుండానే అతనికి యాక్సిడెంట్ అయ్యి తలకి పెద్ద గాయమైందా, హెల్మెట్ పగిలిపోకుండానే, పడిపోతే హెల్మెట్ పగిలిపోతుంది కదా, హెల్మెట్ మరీ అంత ఇనపరిది ఏం కాదు కదా పగలకుండా ఉండడానికి. సో ఈ పరంగా చాలా మంది అనలిస్టులు చాలా రకాలుగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మామూలు కింద పడ్డప్పుడు కూర్చున్నప్పుడు 3 hours కూర్చున్నప్పుడు హెల్మెట్ తీస్తారు కదా, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడేదే. కానీ ఈ రాజమండ్రికి చెందిన దేవనాగ మహేష్ అనే అతను కొంచెం ఎక్కువ అత్యుత్సాహంతో పోలీస్ వాళ్ళు కావాలని దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, అసలు ఆయన కాదు, ఆయన ప్లేస్ లో ఇంకొకరిని పెట్టి వీళ్ళు వీడియోలు చిత్రీకరించి జనాలని, పాస్టర్ కుటుంబాన్ని మోసం చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యలు చేశాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మహేష్ అనే అతను ఇంకా ఎక్కువ ఇంకొంచెం లిబర్టీ తీసుకొని పోలీస్ వాళ్ళని నిందించడం కూడా జరిగింది. పోలీస్ వాళ్ళని నిందించాల్సిన, ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కూడా పోలీస్ వాళ్ళని నేను నిందించట్లా, పోలీస్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. ఏమని సార్ మీరు ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెడితే సరిపోతుంది, వారం రోజుల నుంచి మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టట్లేదు? ఆయన మద్యం సేవించాడే అనుకుందాం, సేవించిన వ్యక్తి కనీసం 3 గంటల సేపు ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఆ మత్తికి ఆ మత్తన్నా పోతుంది కదా, ఆ మత్తు అట్లే ఉండదుగా. సరే మత్తు, అప్పుడు పోలీసులు ఏమంటున్నారు, ఆయన తాగిలేడు అంటున్నారు. తాగిలేని అన్న వ్యక్తిని నువ్వు వెళ్ళొద్దు, వారించొద్దని ఆ సుబ్బారావు గారు ఎందుకు చెప్పారు? ఆ సుబ్బారావు గారు కనీసం అతని పేరు తెలుసుకోకుండా ఎందుకున్నాడు? పేరు అడగాలి కదా. ఒక ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ జనరల్ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్నప్పుడే నీ పేరేంది, నీ ఊరేంది అని అడుగుతారు. అలాంటప్పుడు అతనితో ఛాయ్ దాకా తాగిన సుబ్బారావు గారు అతని పేరు అనకపోవడం అనేది గమనార్హం. అసలు ఎందుకు ఆయన గమనించాల్సిన విషయం అన్నమాట ఇది బేసికల్ గా. సో ఈ లాజిక్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దీనివల్ల మనకు న్యూస్ వస్తుంది అని చాలా మంది అనుకుంటారు తప్ప, జస్ట్ మన అనాలిసిస్, ఒక మనిషి చనిపోయాడండి, అతని మతాన్ని చేకూర్చకండి, తన క్రిస్టియన్, హిందువా, ముస్లిం, జైన, ఒక మనిషి చనిపోయాడు, దానికి ఒక రీజన్ కావాలి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం ఏంటి, వాళ్ళు చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, ఆయన మద్యం సేవించున్నాడు కాబట్టి ఓవర్ మోతాదు ఎక్కువైంది, సేవించినట్టుగా లేదు, ప్రతి దగ్గర వైన్ తీసుకున్నాడు కానీ అది సేవించినా లేదా అనేది ఇప్పుడు మీరు అన్నట్టుగా. సరే, అతను సీసీ కెమెరా ఇప్పుడు ఎక్కడైనా ఆపి బండి ఆపైనా తాగాలి, అవును కదా, ఏ చెట్లలోనో పుట్లలోనో కూర్చొని తాగాలి. మేబీ అతను తాగాడు అనుకుందాం, తాగి వెళ్ళాడని అనుకుందామండి. కనీసం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేదాకా ఆయన హెల్మెట్ తీయరా ఒక మనిషి? జనరల్ గా ఇప్పుడు దాగం వేసింది, హెల్మెట్ తీసి వాటర్ తాగాలిగా, మందు తాగాలన్నా హెల్మెట్ తీయాలిగా. జనరల్ రిక్వెస్ట్, మేబీ ఆ సీసీటీవీ ఫుటేజ్ లో లేవేమో, మనకు తెలియదు అది. సో ఆ మహేష్ అనే అతను వీళ్ళ గురించి, పోలీసు యాజమాన్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడము, అసలు అతను కాదు అని చెప్పి తప్పుదోవ పట్టించేలాగా చేస్తున్నారని చెప్పి ఈరోజు ఏపీ పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు అతనికి రిమాండ్ విధించడం జరిగింది. అదొక్కటే కారణమా, ఇంకేమైనా కీలక కారణాలు ఉన్నాయని మనకు తెలియదు. కానీ జనరల్ గా చక్కర్లు అవుతున్న వార్త ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో, ఆయన కేసు విషయంలో ఈయన తప్పుదోవ చేసే వ్యాఖ్యలు చేస్తున్నారని అరెస్ట్ చేశారని మాత్రం తెలుస్తోంది. కానీ ఎట్లకేమైలకు పోలీసులు అయితే అది యాక్సిడెంట్, అతనికి తెలియకుండానే మద్యం సేవించడం వల్ల చనిపోయారని చెప్తున్నారు. మొత్తానికి ఆ కుటుంబానికి ఒక ఆన్సర్ అయితే దొరికిందని అనుకుందాం. కానీ అది ఎంతవరకు నిజమా కాదా అనేది పోలీసులే మళ్ళీ చెప్పాలి. అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి నేను మళ్ళీ చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, నీకేంట్రా బాబు అంత పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అన్నిసార్లు అడుగుతున్నాను అని చాలా మంది కమెంట్లు పెడుతున్నారు. కానీ బట్ అట్లీస్ట్ ఒక క్లారిటీ కావాలి కదా ఒక మనిషి చనిపోయినప్పుడు. ఎందుకంటే ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూ అయింది, అది కేవలం రాజమండ్రికి ఆ కుటుంబానికి సంబంధించిన ఇష్యూ కాదు కదా. సో అలాంటప్పుడు మనం మన సైడ్ నుంచి కూడా గొంతు అనేది కొంచెం లేవబెట్టాలి కాబట్టి చెప్తున్నాము. ఇంకా పోలీసు యాజమాన్యం అంటే పోలీసు వాళ్ళు చదువుకోరా, లేకపోతే వాళ్ళకి అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా, వాళ్ళకి తెలుసు ఏ రకంగా. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మత కల్లోహాలు ఏమైనా అవుతాయేమో, లేకపోతే ఆ ఫ్యామిలీ ఇంకేమైనా బాధపడుతుందేమో, ఏమో ఒకటి ఉంటది రీజన్ లేకుండా ఉండదు. లేదా పై కమాండ్స్ నుంచి ప్రెషర్ ఉండొచ్చు వాళ్ళకి కూడా.
యూనో ఏదో ఒకటి ఉండొచ్చు, ఆ కేసు క్లోజ్ చేయాలి తొందరగా, మనకి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ లో అని కూడా ఉండొచ్చు. సో అందుకని ఏపీ పోలీసులు ఏమైనా తొందరగా డెసిషన్ తీసుకుంటున్నారా? మేబీ ఆయన లిక్కర్ కొనుక్కున్నాడు కాబట్టి లిక్కర్ సేవించడం వల్లనే ఆయనకు అలా జరిగింది, లేకపోతే ఆ పెట్రోల్ బంక్ లో మాట్లాడిన అతను, ఆ చాయ్ దుకాణం అతను మాట్లాడిన అతను, ఇవన్నీ అంశాలుగా తీసుకొని, ఎందుకంటే ఛానల్స్ అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూలు కూడా చేసే వాళ్ళని, సో వాళ్ళు మాట్లాడిన దాన్ని అంత పరిగణలోకి తీసుకొని వీళ్ళు కూడా వీళ్ళ పరిజ్ఞానంతో వీళ్ళు ఎంతవరకు ఆ ఇన్ఫర్మేషన్ సేకరించారో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఏమైనా న్యూస్ చెప్తున్నారా పోలీస్ వాళ్ళు అని మనకు తెలియదు. కానీ ఎట్లకెళ్ళకి చచ్చిపోయిన వ్యక్తిని అయితే మనం వెనక్కి తీసుకురాలేము. ఛాయాతను అన్న విషయం ఏంటంటే, నేను చూడలేదు, మొహం కడుక్కున్నప్పుడు ఇట్లా మార్క్స్ తీసాడు, దాని తర్వాత మళ్ళీ క్లోజ్ చేశాడు. మోహన్ దేంతో కడుక్కున్నాడు? వాటర్ తోనే కడిగాడంటే, ఇట్లా హెల్మెట్ తీయకుండా అదే చెప్తున్నాడు అతను. టీ పైన ఫేస్ అయితే చూడలేదన్నా, ఇట్లా హెల్మెట్ తీయకుండా ఆయన మాస్క్ ఇట్లా తీసి మొక్కానికి ఇట్లా నీళ్లు చల్లుకుంటే అంతే. ఐఎమ్ సో ప్లీజ్ అండి, ఇలాంటి లాజిక్లెస్ క్లూస్ అన్ని కూడా వాళ్ళు ఎందుకు, మేబీ అతను గమనించలేదేమో. జనరల్ గా చాయ్ దుకాణం దగ్గర 100 మంది వస్తారండి, ఓకే, మైక్ నా ముందు పెట్టాను, నేను ఏదో ఒకటి చెప్పాలి ఇంక అడిగినప్పుడు, అతను అసలు చూసుండకపోవచ్చు కూడా, అంతే కదా. ఎంతో మంది వస్తారు, చాయ్ తాగాలన్నా కూడా హెల్మెట్ తీయాలిగా, స్ట్రా వేసుకొని తాగుతాడా చాయ్? కరెక్ట్, సింపుల్ కదా. అది ఒక వింత మనిషి, ఆ వింత మనిషి గురించి అతనికి తెలుస్తుంది. అప్పుడు అతను నేను మొహం కడుక్కునేటప్పుడు ఊరికే మాస్క్ తీసి మళ్ళీ వేసేసుకున్నాడు అని చెప్తున్నప్పుడు అసలు అతను చూడలా. లేదా హెల్మెట్ లో నుంచి చాయ్ ఎట్లా తాగుతారు ఒకసారి చెప్పండి. ఒకసారి ఆ చెప్పిన అతనికైనా హెల్మెట్ వేయండి, ఆ చాయ్ దుకాణం అతనికి హెల్మెట్ వేసి నువ్వు గడుక్కోరా ఇప్పుడు మొహం అని చెప్పాలి. సీన్ రీక్రియేషన్ పోలీస్ వాళ్ళు చేస్తారు కదా, సీన్ రీక్రియేషన్ చేస్తారు కదా అక్కడ. దాన్ని ఐ డోంట్ నో, లాజిక్లెస్ ఇన్ ఆన్సర్. సార్ మాకు తెలియదు సార్, నేను అంత గమనించలేదండి, రోజుకు ఒక 100 మంది వచ్చిపోతుంటారు, ఆయన ఎవరో కూడా మనకు తెలియదు, వచ్చాడు చాయ్ తాగాడు వెళ్ళిపోయాడు డబ్బులు ఇచ్చాడు అని చెప్పేసి ఉన్నా బాగుండేది. బికాస్ ఎందుకంటే అది వాస్తవం, 100 మంది వస్తుంటారు, దాంట్లో ఏం గుర్తుపడతారు ఆ టైంలో, అది కూడా సాయంత్రం వేళ టీ చాయ్ల దగ్గర సాయంత్రం పూట కదా చాయ్ తాగుతాం అందరం, అది గుర్తుండకపోతే ఎందుకు ఫేమ్ కావడం కోసం, టీవీలో కనిపించడం కోసం ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలని చెప్పి పోలీసుల్ని తప్పుదోవ పట్టించడం వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు పోలీసులు ఆ సీన్ లో లేరుమా, అక్కడ ఇంకెవరు లేరు, వాళ్ళకి దొరికిన ఒకే ఒక ఆధారం ఆ చాయ్ దుకాణమోడు, ఆ పెట్రోల్ బంకోడు. వీళ్ళు చెప్పింది కూడా వాళ్ళు రికార్డ్ చేస్తారు స్టేట్మెంట్, అది నిజమని వాళ్ళు నిర్ధారించరు. ఆ రికార్డ్ చేసే స్టేట్మెంట్ లో నువ్వు నిజం చెప్పొచ్చు కదా, టీవీలో కనపడడం కోసం నువ్వెందుకు అబద్ధాలు చెప్పడం? పోలీసులు తప్పుదోవ పట్టించినట్టేగా ఇది. వాడు 100 మంది వస్తారు సార్ మా దగ్గర, నేను చూడలేదండి, లేదా ఆ రోజు ఆయన ఒక్కడే వచ్చాడండి, ఆయన చాయ్ తీసుకుని వెళ్ళిపోయాడు, ఆయన తాగాడా పడేసాడా నాకు తెలీదు, హెల్మెట్ తీయకుండా ముఖం ఎలా కడుక్కుంటారు? అతను చెప్పడం కూడా ఎంత చండాలంగా ఉంది అసలు. అది మరీ స్కూల్ పిల్లలు, అది వింత కదా. ఇప్పుడు హెల్మెట్ తీయకుండా చాయ్ తాగడము, మరి అతని మీద దొంగన ఏంటంటే ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు సార్, హెల్మెట్ తీయండి అని అడిగే అధికారం ఉంటది కదా ఆయనకి, మనకే ఉంటది వాళ్ళంత వింతగా ప్రవర్తిస్తుంటే. సో ఐ డోంట్ నో దిస్ క్లూలెస్ లాజిక్స్ అండి. బట్ పోలీసులు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా ఏంటనేది ఇంకా వాళ్ళ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకుండే ప్రెషర్స్ వాళ్ళకుండే కూడా ఉంటాయి కాబట్టి. సో ఎట్టకేళ్ళకి ప్రవీణ్ గారి దాంట్లో ఒక కీలక రిపోర్ట్ అనేది పోలీసులు ఇవ్వడం జరుగుతుందా లేదా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా అనేది మనం వేచి చూద్దాం.